వరకటిలో ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ ఫీజుల విషయంలో ఆర్థిక దోపిడీ జరుగుతుందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యా వ్యవస్థను వ్యాపారంగా మారుస్తున్న పాఠశాలలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతిని బట్టి కాకుండా పాఠశాలలకు సెపరేట్ బుక్స్ ప్రిపేర్ చేస్తూ వారి వద్దనే పుస్తకాలు కొనేటట్లు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు అనుబంధంగా ఎలాంటి లైసెన్సులు పొందకుండా బుక్స్, స్టేషనరీ అమ్ముతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీకి చెక్ పెట్టే విధంగా ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు అంటూ విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. సంబంధించిన బుక్ స్టాల్ చూడడం జరిగింది. ఈ రోజు బుక్ స్టాల్ అక్రమంగా బుక్స్ నిల్వ ఉంచి పేద ప్రజలకు సొమ్మును దోచుకుంటున్న ఎక్స్ట్రా స్కూల్ యాజమాన్యం పైన, అలాగే బుక్ స్టాల్ ఓనర్ల చట్టపరమైన చర్యలు తీసుకుని బుక్ స్టాల్ సీజ్ చేయాల్సిందిగా సంబంధించిన అధికారులు కలెక్టర్ గారు కానీ, డిఓ గారు, ఎంఈఓ గారు కానీ, చరవాణి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అది తక్షణమే స్పందించి అధికారులకు పంపించారు. ఈ బుక్స్ సీజ్ చేసి పేరెంట్స్ కు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి బుక్ స్టాల్ సీజ్ చేస్తే ఇంకొక ప్రైవేట్ బుక్ స్టాల్ మారుతారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి. చరవాణి గారు, ఎంఈఓ, డిఓ, కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అది తక్షణమే స్పందించారు. అధికారులు యంత్రాంగాన్ని పంపిస్తున్నారు. వాళ్ళు రావడంతో దీన్ని సీజ్ చేసి సంబంధిత బుక్స్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే డిఓ ఆఫీస్ తరలించడం జరుగుతుంది. వీళ్ళు ఎవిడెన్స్ ఎక్కడితో బుక్స్ ప్రింట్ వీళ్ళకు సంబంధించిన బిల్లు బుక్ స్టాల్ ఏమో కరీంనగర్ లో ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ ఎంఈఓ పర్మిషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, సిటీఓ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ ఎవరి పర్మిషన్ లేకున్నా మేము చట్టంలో ఆఫీసర్లు కొంటున్నాం అనే ఒక ధనదేనంతోనే చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ అధికారులను మోసం చేస్తూ వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపాల్సిందిగా కోరుకుంటున్న ఎన్ఎస్ఏ పక్షాన ఇది ప్రజల ప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజల సైడ్. గుంటూరు జిల్లా చీరాల మండలం ఈపురపాలెం